దేవుడు పరిశోధకుడు, మరి సాతాను శోధకుడు. శోధించడం బెటరా మనల్ని, పరిశోధించడం బెటరా? ఎవడన్నా ఒకడు శోధించడం వల్ల మన బ్రతుకులు ఏమైపోతాయి? పాడైపోతాయి. కానీ టెస్టింగ్ వల్ల బ్రతుకులు పాడవు. పిల్లలు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం రాయాలి? పొరపాటున స్కూల్ వాళ్ళు పరీక్ష పెట్టలేదు, డబ్బులు కట్టలేదని, అప్పుడు మనం ఏం చేస్తాం? డబ్బులు కట్టి మరి మాకేం పెట్టండి. ఎందుకని? మా కొడుకు పరీక్ష ఉంటేనే ఏమవుతాడు? పాస్ అవుతాడు. హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారు చెయ్యేలా పట్టుకుని చూసి 50 రకాల టాబ్లెట్లు రాసిచ్చే ఇంటికి వచ్చాం. ఏ మాట మాట్లాడకుండా వాడేస్తామా? ఏమంటాం? ఇలా పట్టుకుని రాసేసాడు రా. కనీసం రక్త పరీక్ష కూడా అంటే మీరు చెప్పండి. ఆరోగ్యానికి కూడా మనకేం కావాలి? పరీక్ష కావాలి. నేను అడుగుతున్నాను, నీ జీవితంలో నీ రకాల పరీక్షలు కోరుకుంటున్న నువ్వు బ్రతుకు బాడుపడడానికి దేవుడు పరీక్ష పెడితే ఏమంటున్నావు? ప్రవ్వా, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? పెట్టనోనేమో మాకు కావాలని డబ్బులు కడుతున్నాం, కానీ మనం బాగుపడాలని పెట్టేవాడిని మాత్రం నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని బోళ్ళ ఏడుపులు ఏడుస్తున్నాం. అంటే మీరు చెప్పండి, మన విలువ పెరగాలి, మనం బాగుండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? నీ దగ్గర ఏదో ఒక పరీక్ష ఉండాలి.